నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 2 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియనైతే ఇక పౌర సరఫరాల శాఖ కూడా చేపట్టింది. దీంతో ఇక పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డు వచ్చిన లబ్ధిదారులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు వచ్చిన ఇదే నేపథ్యంలో రేషన్ డీలర్లకి దగ్గరికి వెళ్ళి కూడా 3 నెలల సంబంధించిన సన్న బియ్యాన్ని పొందాలని కూడా పెద్ద ఎత్తున ఇటు రేషన్ షాపుల దగ్గరికి వెళ్తున్నారు. ఇదే సందర్భంలో ఆయా రేషన్ కార్డు వివరాలను చూసి మీకు కార్డు వచ్చింది నిజమే, కానీ మీకు సన్న బియ్యం పథకం అనేది మీకు వర్తించదు అని కూడా రేషన్ డీలర్లు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ వార్త విన్న లబ్ధిదారులకు అక్కడ ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రేషన్ కార్డులను కొత్తగా జారీ చేసిన నిజమే, అయితే మే 20 లోపు ఎవరైతే కొత్త రేషన్ కార్డులు పొందారో వాళ్లకు మాత్రమే రేషన్ ఫలాలు అందబోతున్నాయని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంలో భాగంగా కీ రిజిస్టర్ నెంబర్ అనేది ఈ రేషన్ కార్డు జారీ విషయంలో చాలా కీలకంగా ఉంది. ఆ కీ రిజిస్టర్ నెంబరు ఫుడ్ సెక్యూరిటీ కార్డులో లేకపోవడంతో మీకు రేషన్ ఫలాలు అనేది అందించబోమని కూడా రేషన్ డీలర్లు చెప్తున్నారు. దీంతో ఇక ఎంతో ఆనందంతో కొత్త కార్డు ఉన్న రేషన్ దారులు అయితే మాత్రం రేషన్ షాప్కి వెళ్ళడం, అక్కడ వివరాలు చూపించడం, మళ్ళీ ఉట్టి చేతులతో వెనక్కి వచ్చి నిరాశ నిస్పృహలతో కూడా లోనవుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం అయితే మాత్రం కీ రిజిస్టర్ నెంబర్ అనేది మే 25 లోపు మాత్రమే ఇచ్చాము. మే 25 తారీఖు లోపు ఎవరికైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డులో భాగంగా కొత్త వాళ్లకు కీ రిజిస్టర్ నెంబర్ ఇచ్చామో వాళ్ళు మాత్రమే ఉచిత సన్న బియ్యం పథకాన్ని కానీ, ఉచిత రేషన్ సరుకులు కానీ, మరే ఇతర సరుకులు కానీ పొందే అవకాశం ఉంది. అది తప్ప ఆ డేట్ తర్వాత ఎవరైనా కొత్త రేషన్ కార్డు వచ్చినా మాత్రం వాళ్ళకు మాత్రం ఆ అవకాశం లేదని కూడా చెప్తుంది. ఈ రేషన్ సంబంధించిన ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ కార్డ్ నెంబర్ కొట్టినా కానీ ఆ నెంబర్ లేకపోవడంతో డీలర్లు కూడా మేమేమి చేయలేదు, మాకు అధికారులు చెప్పిన దాని ప్రకారం కూడా ఈ నెంబర్ ఉంటేనే మీకు జారీ అవుతుందని కూడా చెప్తున్నారు. 3 నెలలకు సంబంధించిన ఏదైతే సన్నబియ్యం పథకం సంబంధించిన దేశవ్యాప్తంగా అమలు అవుతుందో తెలంగాణలో కూడా అమలు అవుతుంది. ఇదే సందర్భంలో ఒకేసారి 3 నెలలకు సంబంధించిన బియ్యం తీసుకోవాలని చాలామంది కూడా ఎగబడుతున్నారు. పాత రేషన్ కార్డులకు సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఆ లబ్ధిదారులకు ఇప్పటికే 65% సంబంధించిన పంపిణీ కూడా పూర్తయింది. ఇక ఈ యొక్క జూన్ 30వ తారీఖు వరకు అవకాశం ఉండడంతో మిగతా 35% కూడా పూర్తి చేయడానికి ఇటు పౌర సరఫరాల శాఖ కూడా సిద్ధమవుతుంది. రేషన్ కార్డు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం 90 లక్షల పైగా పాత రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే ఈ మే 20 కంటే ముందే ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు వచ్చాయో వారికి కూడా రేషన్ ఫలాలు కూడా అందజేస్తున్నారు. అయితే మే 20 తర్వాత జారీ చేసిన కొత్త కార్డుల విషయాల్లో మాత్రం వారికి మాత్రం ఉచిత సన్న బియ్యం పథకం కానీ, మరే ఇతర సబ్సిడీ సంబంధించిన రేషన్ సరుకులను అయితే ఇక ప్రభుత్వం అయితే అందజేయట్లేదు. విషయానికి వెళ్తే ఈ యొక్క అవకాశం పొందాలంటే మాత్రం మీరు సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే అని కూడా ఇటు రేషన్ డీలర్ చెప్తున్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ కూడా సిద్ధం చేస్తుంది. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించిన సరుకుల వివరాలు ఇదంతా కూడా ముందే ప్రాసెస్ పూర్తయింది. ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ముందే గుర్తించి వాళ్ళకు సంబంధించిన కీ రిజిస్టర్ నెంబర్ ఇచ్చాము. వాళ్ళు మాత్రమే అర్హులు, వాళ్ళకు మాత్రమే అందజేయబడతాయి. ఆ నెంబర్ లేని వారికి అవకాశం లేదంటూ చెప్పడంతో ఇక ఈ 3 నెలలు ఆగాల్సిందే. ఆ తదుపరి సెప్టెంబర్లో మాత్రమే మీరు రేషన్ సరుకులను పొందే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు రేషన్ డీలర్లు అలాగే పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. దీంతో ఒకవైపు కొత్త రేషన్ కార్డు వచ్చిన సంతోషం ఒకవైపు ఉంటే, ఇప్పుడు 3 నెలల సన్నబియ్యం ఉచితంగా పొందాలని అలాగే ఇతర సరుకుల్ని పొందాలని ఎదురు చూస్తున్న నూతన కార్డుదారులకైతే మాత్రం ఒక నిరాశ అయితే కనిపిస్తూ ఉంది. ఇలా మొత్తానికి కొత్త రేషన్ కార్డుల జారీ దశల వారీగా జరుగుతుందని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇందులో భాగంగా మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న వారికి త్వరితగతిన కొత్త రేషన్ కార్డుల అందజేత కూడా జరుగుతుంది. ఇదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేషన్ ఫలాలు మాత్రం ఆ సెప్టెంబర్లో మాత్రమే కొత్త రేషన్ కార్డుదారులకు అందజేస్తామని చెప్పడంతో ఒకవైపు కార్డు ఉన్నా కానీ దానికి సంబంధించిన ఫలాలు పొందట్లేమనే ఒక ఆవేదన, ఆందోళన కూడా లబ్ధిదారుల్లో వ్యక్తమవుతుంది. ఈ విషయం ముందే తెలిస్తే మేము ముందే అప్లై చేసుకునే వాళ్ళం, కానీ ప్రభుత్వం మాకు చెప్పలేదని కూడా ఇటు లబ్ధిదారులు అంటుంటే,
మామూలుగా సాధారణ ప్రక్రియ ఇది. ప్రతి నెల కూడా వచ్చే నెల సంబంధించిన సరుకులు, వచ్చే నెల సంబంధించిన వివరాలు, లబ్ధిదారుల వివరాలు సంబంధించిన విషయం అయితే మాత్రం ఒక నెల 10 రోజుల ముందే ఈ కీ రిజిస్టర్ నెంబర్ వస్తుంది. ఆ రకంగా ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అని కూడా రేషన్ డీలర్లు కూడా అంటున్నారు. ఇలా మొత్తానికి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా నిరంతరంగా ఇటు కార్డుల జారీ కూడా చేస్తుంది. ఇప్పటివరకు 2 లక్షల కార్డులు కూడా ఇచ్చాయి. మరోవైపు పాత రేషన్ కార్డులది, అలాగే జూన్ 20 కంటే ముందు ఏదైతే జారీ చేయబడ్డ కార్డులు ఉన్నాయో వాళ్ళకు మాత్రం 3 నెలలకు సంబంధించిన సన్నబియ్యం కూడా ఇస్తుంది. దాంతోపాటు ఇతర ఈ సబ్సిడీ సరుకులను కూడా అందజేస్తుంది. కానీ కొత్తగా ఈ మధ్య కాలంలో జూన్ 20 తర్వాత ఏదైతే జూన్ 25 సంబంధించిన ఏదైతే కొత్త కార్డులు ఉన్నాయో వారికి మాత్రము అవకాశం లేదు, సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే అని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది మొత్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ. అయితే ఒకవైపు రేషన్ ఫలాల విషయంలో ఇది ఒక్కటి ఉన్నప్పటికీ మిగతా పథకాలకు మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. గృహజ్యోతి అయితేంది, అలాగే మిగతా ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వాటికి ఈ యొక్క రేషన్ కార్డును ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాలుగా దీనికి ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి దీనికోసమే కాదు, అన్ని ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఆ ఒక్క సన్నబియ్యం పథకం విషయంలో మాత్రం 3 నెలలు ఆగాల్సిందే. సెప్టెంబర్లో మాత్రం మీకు పంపిణీ చేస్తామని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ఇలా మొత్తానికి రేషన్ కార్డు ఉన్నా కానీ రేషన్ ఫలాలు పొందలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు నిరాశ నిస్పృహలు అయితే ఉన్నారు. కొత్తగా ఫలాలు పొందాలన్నా, రేషన్ సరుకులు చేతికి అందాలన్నా సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.